మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, చిత్తరంజన్ నరసయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు చెంచల నరసింహరావు, ప్రధాన కార్యదర్శి గుజ్జల చంద్రశేఖర్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, బొల్లారం మహేష్, సాంస్కృతిక కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఎంతో మంది ప్రాణ త్యాగాల మీద మనకు స్వాతంత్రం సిద్ధించిందన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించాం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ గావించి ఈ యొక్క కార్యక్రమానికి ఫెడరేషన్ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఏదైతే స్వాతంత్రం మనము తెచ్చుకున్నామో ఎందరో త్యాగాల ఫలమే ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు మనం అందుకుంటున్నాం. ఎందరో ప్రాణాలు కోల్పోయి ఇంతటి మంచి స్వాతంత్రాన్ని మనకు అందించినందుకు కూడా మన పిల్లల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి చదివించాలి. అలాగే దేశం కోసం, రాష్ట్రం కోసం, గ్రామం కోసం కొద్ది గొప్ప మనంతు సమయం మనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి మహనీయుల యొక్క చరిత్రను స్మరించుకొని మనమేం చేయాలనో వారి త్యాగాలను మనము అన్వయించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం కోసం మనము, మన కోసం దేశం ఎంతసేపు దేశం మనకేమిచ్చింది, దేశం మనకేమిచ్చింది అనేది ఎప్పుడు అడుగుతూ ఉంటాం. నాయకులను పట్టుకొని అడుగుతూ ఉంటాం, మీరు ఏం చేసిర్రు అని చెప్పి. ఆ రోజు వాళ్ళు చేయకపోతే ఇప్పటిదాకా మనం ఈ రోడ్లు ఉండేటివి కావు, నీళ్ళు ఉండేటివి కావు. ఇప్పటికీ కూడా 14,000 గ్రామాలకు మరి కరెంటు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగము పోతూ ఉన్నది, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. ఉద్యోగాల కోసం మరి మెనల మీద ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కులాల వారిగా విభజించి, మతాల వారిగా విభజించి మనుషులను మరి చంపుతూ ఉన్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. దేశ ప్రధానిగా మరి అనేక కృషి జరుపుతున్నప్పటికీ ఇంకా బంగ్లాదేశ్ విషయానికి వస్తే అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సత్వరమే దేశ ప్రధానమంత్రి గారు కరగజేసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క పెద్దల యొక్క మరి వారితో చర్చించి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఆపవలసినటువంటి అవసరం ఉన్నది. మనం దానికి మరి ప్రధానమంత్రి గారి మనం అందరం కూడా సహకరించాలి. మరి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశం అందరూ కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న మరి మతాలు, విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఒకటే, అందరం కూడా భారతీయులమే. ఈ భారతదేశం కోసం అనేక మంది త్యాగాలు చేసిర్రు. ఆ త్యాగాల ఫలం మనం ఇలా అనుభవిస్తూ ఉన్నాం, స్వేచ్ఛగా ఉంటా ఉన్నాం. ఇలా బార్డర్లో చూసినట్టయితే సైనికులు నిత్యం మంచులో, చలిలో, తీవ్రమైన చలిలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసి మనం రక్షిస్తూ ఉన్నారు. చొరబాటుదారులను అందరు లోపలికి రానియకుండా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి, మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలకు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామిక దేశం. ఓట్లు వేసి గెలిచిన వాడు ఈ దేశాన్ని వెళ్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు. అట్లాంటి వాళ్ళని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఒక బాధ్యతాయుతంగా సంఘాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ సంఘము కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. 14 ఇదేమీ ఆషామాషి విషయం కాదు. ఒక చిన్న సంఘము, ఒక ఊరి సంఘము ఇలా అనేక వేల మందికి, లక్షల మందికి వాళ్ళు ఈ రోజున మనము వాళ్ళకు వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నాం, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకున్న బలం ప్రజల బలం, మనకున్న ప్రజలు మీరందరూ కూడా ఫెడరేషన్ యొక్క పిల్లర్స్. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని మనమందరం కూడా ఫెడరేషన్ పక్షాన ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి దేశ ప్రజలకి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.